రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. విజయనగరం కొత్తపేట గొల్లవీధిలో జనవాసాల మధ్య అనుమతి లేని ఫ్యాక్టరీని అధికారులకు తప్పుడు నివేదికలు ఇచ్చి నడుపుతున్నారని, ఫ్యాక్టరీ వల్ల వచ్చే పొగ వ్యర్థాల వల్ల అనేకమైన ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని తక్షణమే అధికారులు స్పందించి ఫ్యాక్టరీని మూయించాలని స్థానికులు ఈ రోజు గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. నా పేరు అరుణ్ కుమార్ చిన్నమండి. ఇంటి పక్కన కొత్తపేట గొల్లవీధి డోర్ నెంబర్ 13/9/44లో ఒక పొల్యూషన్ వెదజల్లుతున్న పరిశ్రమ నుంచి వస్తుందని మున్సిపల్ కమిషనర్ కి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అనేసార్లు మనం కంప్లైంట్ చేశాము. చివరికి వీళ్ళిద్దరూ పట్టించుకున్న తరుణంలోనే దీని మీద డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయమని లోకాయుక్తకి మనము ఒక కంప్లైంట్ చేస్తే మున్సిపల్ కమిషనర్ విశాఖపట్నం రీజనల్ కమిషనర్ ఏం చేశారంటే అక్కడ ఎటువంటి పొల్యూషన్ వెదజల్లట్లేదని చెప్పి ఒక తప్పుడు నివేదిక లోకైతే పంపించారు. అంతేకాకుండా అక్కడ ఓన్లీ గ్యాస్ తోనే ఆ పరిశ్రమ నడుపుతున్నారని, ఇంకేమి అక్కడ ఒక ఇంట్లోనే ఇది నడుపుతున్నారని తప్పుడు సమాచారం వాళ్ళకి ఇచ్చారు. మొత్తం అది 300-600 గజాలు 3600 చదరపు గజాల్లోనే విస్తీర్ణంలోని పెద్ద ఫ్యాక్టరీ అక్కడ నడుపుతున్నాడు. అది కూడా తీవ్రమైన పొల్యూషన్ వెదజల్లుతున్నాడు. తప్పుడు సమాచారం లోకైతే పంపించడమే కాకుండా అధికారులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కమిషనర్ ఈ ఫ్యాక్టరీ వనరుతో కుమ్మకం అయిపోయాడు. వాడు యథేచ్ఛగా పొగ వదులుతున్నాడు. పూర్తిగా పబ్లిక్ ఆరోగ్యం అక్కడ నాశనం అయిపోతుంది. దానివల్ల తీవ్ర శ్వాసకోశ వ్యాధ ఇబ్బందులు ప్రజలు అనుభవిస్తున్నారు. ఇమీడియట్ గా దీని మీద ఏదైతే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారో లోకాయుక్తకి మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ గారు ఈ రోజుకి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలని, దాని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలని, అది గ్యాస్ తో నడపకుండా కేవలం ఆ ఇష్టం వచ్చిన జీడితో విపరీతమైన రద్దు అంతా వేసేసి ఆ పొగ అంతా వెదజల్లుతున్నాడు. కాబట్టి మరొకసారి కమిషనర్ని మేము అడుగుతున్నాము, మీరు ఏదైతే తప్పుడు రిపోర్టు లోకైతే పంపించారో దీని మీద తప్పకుండా మేము పోరాడతాము. మీరు చేసిన దానికి కలెక్టర్ గారికి ఈ రోజు మీ నివేదిక ఇవ్వడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేయమన్నాము. దీని మీద మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. కార్మికులను గాలికి వదిలేసిన ఓటమి ప్రభుత్వం అని ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని, 560 జీవోని ప్రభుత్వం అమలు చేయాలని, చెట్ల మీద నుండి పడిపోయిన వారికి ఆర్థిక పరంగా వైద్య పరంగా ప్రభుత్వం సహాయం అందించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో గీత కార్మికులు ఆందోళన ఉధృతం చేస్తామని ఈ రోజు గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కళ్ళు లేకుండా చేసింది, ఈ కళ్ళు కూడా కనుమరుగు అయిపోతుంది. వీళ్ళు చేసే పనికి తగినంత ఆదాయం లేక, కుటుంబాలతో బ్రతకలేక, ముసలి వాళ్ళని బాలింతల్ని చేపమ్మకు చల్లిపోయే పరిస్థితులు ఉన్న వాళ్ళని విడిచిపెట్టి వలసలు వెళ్తున్నారు. ఆ వలసలు వెళ్లే క్రమంలో కొబ్బరి చెట్లు ఎక్కి దిగి టైంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో 3 నెలల కిందట ఈ విజయనగరం జిల్లాలో గుర్ల మండలం కెల్ల గ్రామంలోనే గుర్తు దొరకరావు చెట్టు నుంచి 12 కాళ్ళు విరిగిపోయి మంచానికి పరిమితి అయి ఉన్నాడు. అలాగే గతంలో చూస్తే 6 నెలల కిందట ఈ గంజాల మండలంలో గోపాలపల్లిలో లక్ష్మీదేవి అతను చెట్టు నుంచి పడి హఠాత్తుగా మరణించాడు. ఇలాగ ఈ ఉమ్మడి జిల్లాలో 50 మంది మరణాలు అయ్యారు, 100 మంది వికలాంగులయ్యారు. ఏ ఒక్కరికి కూడా ₹1 కూడా ఇవ్వలేదు. మరి ఈనాటి కూటమి ప్రభుత్వం కోర్టు ఆడుకోవాలా లేదా ఈ వాటాల ప్రభుత్వం ఆడుకోవాలనేది గీత కార్మిక సంఘం మేము హెచ్చరిస్తాం.